హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. మొన్న చూసాం కవిత గారు చేసిన వ్యాఖ్యలు. తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? నిజంగా బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత గారి మాటల తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొంత అయోమయంలోకి ఎళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి మా కవితక్క అనుకున్న కవితక్క మా గురించే ఇంత ఘనంగా మాట్లాడుతా ఉంది. తను కష్టంలో ఉన్నప్పుడు మేము ఆదుకున్నాము. తను కష్టంలో జైలుకెళ్ళినప్పుడు గూడా కవితక్క ఎంట మేమెళ్ళాము అనే విధంగా చాలామంది బీఆర్ఎస్ నేతలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో, ఇవన్నీ విషయాలపైన అదేవిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? కవిత గారి వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏమన్నా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారైతే ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మీరు చూసే ఉంటారు. కొద్దిగా ఇబ్బందిగా గూడా ఫీల్ అయ్యి ఉంటారు. కవిత గారి మాటల తర్వాత మీరు ఇబ్బందిగా ఏమన్నా ఫీల్ అయ్యారా? ఎట్లా అనిపించింది అసలు బీఆర్ఎస్ పార్టీ భారీ ఎదురు దెబ్బ అనుకోవచ్చా? మీకు 360 ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. మీరనుకున్నట్టు ఇది భారీ దెబ్బ అయితే కాదండి. తాను కవిత గారు విభేదించి ఏ కారణంగా విభేదించిండ్రనేది కూడా తెలియదు. తనకు తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని మండలిలో ఒట్టేసుకోవడం చూసినాం. వ్యక్తిగతంగా తనకు అవమానం జరిగిందని చెప్పడం విన్నాం. వ్యక్తులకు అవమానం జరిగిందని, తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని వ్యక్తిగా తాను బయటకు వెళ్ళారు. తాను బయటకు వెళ్ళడానికి కారణం అది. ఏ రకంగా చూసినా ఇది బీఆర్ఎస్కు ఎలాంటి దెబ్బ అయితే కాదు. వ్యక్తులు కాదండి బీఆర్ఎస్కు. వ్యవస్థ. కేసీఆర్ గారు మా నాయకుడు, మా అధినేత. ఆయన అడుగుజాడల్లో నడిచే 60 లక్షల మంది కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం. ఒకరో ఇద్దరు ముఖ్య నాయకురాలు కావచ్చు, కాదని కాదు. ప్రభావశీల రాజకీయ నేత కావచ్చు. అది కేసీఆర్ గారి కుమార్తెగా తన రాజకీయ జీవితం ప్రారంభించి ఒక స్వయం ప్రకాశకం కాదండి జాగృతి. కవిత గారు స్వయం ప్రకాశక గ్రహం కాదు. అక్కడ కేసీఆర్ గారు అనేటువంటి సూర్యుడి కిరణాలు తగిలినటువంటి చందమామ లాంటి వ్యక్తి. ఆ సూర్యకిరణాలు లేకపోతే వెనెల ఉండదు. కామెంట్ చేస్తా ఉన్నారు. అదే కదా సమస్య. మరి తన ప్రకాశాన్ని కోల్పోక తప్పదు. ఆ సూర్యుడిని ఎదిరించినప్పుడు తన ప్రకాశాన్ని సహజంగా కోల్పోక తప్పదు. గ్రహణం పట్టక తప్పదు. గ్రహణం పట్టినట్టే ఉంది. సాధారణంగా గ్రహణం పట్టు విడుపులు ఉంటాయి. ఇక్కడ ఇంకా విడుపు అనేది ఉండని గ్రహణం తప్పకుండా పడుతుంది. కేసీఆర్ గారిని కాదని బయటకు వచ్చి పార్టీలు పెట్టినటువంటి కోదండరామ్ గారు ఏమైనరు? జేఏసీ నా ఆధ్వర్యంలోనే జరిగింది. కేసీఆర్ గారే ఆయన్ని జేఏసీ చైర్మన్గా పెడతారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నదని గుర్తించినటువంటి కేసీఆర్ గారు కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్ చేస్తే ఇదంతా నా బలమే అనుకున్నటువంటి ఆయన విర్రవీగి పార్టీ పెట్టి ఒక వార్డు మెంబర్ను కూడా గెలిపించుకోలేని స్థితి. ఒక ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ దగ్గర దేబురించాల్సినటువంటి పరిస్థితి చూసినాం. మరి రేపు కవిత గారి పరిస్థితి ఎట్లుంటుందో. సహజంగా నాయకత్వ లక్షణాలు ఆమెకు ఉన్నాయి, ఎదిగిండ్రు. కానీ నిలబెట్టుకోవాల్సినటువంటి సమయంలో తాను నిలబెట్టుకోకుండా తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా తాను ఇప్పుడు పార్టీని విభేదించి బయటకు రావడం అయితే సమంజసం కాదు. ఉనికిని కోల్పోయే ప్రమాదం అయితే ఉన్నది. బీఆర్ఎస్ ఏ రకంగా కూడా ఇది దెబ్బ అని నేను అనుకోనండి. అంటే పార్టీననే కాదు, పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన విధానాన్ని కూడా ఇటు అమరవీరుల స్తూపం అని చెప్పుకుంటా ఉంటాము, సెక్రటేరియట్ అని కూడా చెప్పుకుంటా ఉంటాము, అంబేద్కర్ విగ్రహం అని చెప్పుకుంటా ఉంటాం. అంటే బీఆర్ఎస్ నేతలు చెప్పుకునేది ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు అని చెప్పుకుంటాం. అలాంటి ఆనవాళ్ళల్లో కూడా అవినీతి జరిగింది అనే విధంగా తన వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే అసలు ఇలా నిజంగానే అంతగానం అవినీతి కోణాలు ఉంటే మరి బీఆర్ఎస్ మీరు నేతలుగా ఉండి మరి మీరేం చేస్తా ఉన్నారు? కార్యనేతలుగా రాష్ట్ర నాయకులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అసలు 10 సంవత్సరాలు తెలంగాణకి ఒరిగింది ఏం లేదా అంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలకు తెలంగాణకి ఏం ఒరిగిందో పండు ముదుసలి నుంచి పసిగుడ్డు వరకు ఎవరిని అడిగినా చెప్తారండి. ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ఉద్యమ కాలం నుంచి 10 సంవత్సరాలు ఏం కర్మ. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు పరిస్థితులు ఏంటి? పార్టీ ఏ కారణంగా పెట్టిండ్రు? ఎందుకు ఆయన తెలుగుదేశం నుంచి విడిపోయినరు? ఎందుకు చంద్రబాబును ఎదిరించిండ్రు? తెలంగాణ రైతుల కోసం మరి
విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి చంద్రబాబు దానికి నిరసనగా మరి ప్రదర్శన చేస్తున్నటువంటి రైతుల మీద కాల్పులు జరిగినటువంటి ఘటనను చూసి ఆయన చలించిపోయిండ్రు కదా. మరి ఇక్కడ వ్యవసాయం అంతా కేవలం బోరుబావుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం, విద్యుత్తు ఖచ్చితమైనటువంటి అవసరము. వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్తు ఛార్జీలు పెంచితే రైతన్నల మీద అదనపు భారం పడుతుంది. ఇది వద్దు అని లేఖ రాసి తన పదవికి మరి ఆయన గడ్డిపోసలాగా పదవిని వదిలేసి పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవిని, అలాగే ఇంకా తన ఎమ్మెల్యే పదవిని, పార్టీ సభ్యత్వాన్ని వదిలేసుకొని తెలంగాణ కాజ్ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆయన పార్టీ పెట్టి అన్ని వర్గాలను, మేధావులను, విద్యార్థులను, ఉద్యోగులను, న్యాయవాదులను, డాక్టర్లను, సమస్త ప్రజానికాన్ని, సబ్బండ వర్గాలని వెంటబెట్టుకొని అందరినీ మెప్పించి ఒప్పించి ఆయన వేడుక నడిపించుకొని రాష్ట్రాన్ని సాధించారు. ఇవాళ కవిత గారు ఏ కారణంగా బయటకు వచ్చిండ్రు? వ్యక్తిగా తనకు అన్యాయం జరిగింది, వ్యక్తిగా తనకు అవమానం జరిగింది, నా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి సమస్య అని. అంటే వ్యక్తుల సమస్యల కోసం పార్టీలు పెడతారా? అంటే వ్యక్తులనే కాకుండా ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకి అన్యాయం జరిగిందని చెప్తా ఉంది. అంటే ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటేనే మహిళలకు కూడా అన్యాయం జరిగింది అనుకుంటే చెప్పుకుంటూ వస్తా ఉంది. అంటే మీరు ఆమెను ఒక్కళ్ళే అంటారు, కానీ ఆమె అనేక విషయాలు చెప్తా ఉంది. ఇక్కడ అవినీతి జరిగింది, అవినీతి ద్వారా తెలంగాణ డబ్బునంతా ఆగం చేసిర్రు, ఆర్థిక వ్యవస్థ అతలకుతలం చేసిర్రు అని అంటారు కదా. కాదేది నిందకనర్హం అన్నట్టుగా పరిస్థితి. కవిత గారు మాట్లాడే తీరు కాదేది అనర్హం. బీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల మంది సభ్యుల మీద కూడా ఏదో నెపం నెట్టే విధంగా ఆమె తీరున్నది. జనం బాట చేస్తుందా, బీఆర్ఎస్ వ్యతిరేక బాట చేస్తుందా ప్రజలకు స్పష్టమైంది. ఏ ప్రజల కోసం తాను మాట్లాడినట్టు కనిపించలేదు. బాధితులు ఎవరైనా వస్తే రావచ్చు, కలిస్తే కలవచ్చు, కానీ ప్రధాన ఉద్దేశం బీఆర్ఎస్ ను బద్నాం చేయాలి, బీఆర్ఎస్ మీద బురద జల్లాలి, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయాలి. ఇదే ఆమె ఉద్దేశంగా కనపడ్డది. కాదేది నిందకనర్హం అన్నట్టు చూస్తా ఉన్నది. ఏ రకంగా చూసినా అవినీతి అంటనీయని పాలన కేసీఆర్ గారి. అవినీతి, తెలంగాణ కోసమే పనిచేద్దాము, తెలంగాణను అభివృద్ధి చేద్దాము, కేవలం ఇప్పుడు చూస్తే కమిషన్లు వచ్చే ఫైళ్ళకే సంతకాలు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో చూస్తే రైతు బంధు ఇస్తే, భరోసా ఇస్తే కమిషన్లు ఏం రావు, నేరుగా రైతు అకౌంట్లో జమ అవుతాయి. ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్నటువంటి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, హక్కుగా రావాల్సినటువంటివి, వాళ్ళు దాచుకున్నటువంటివి 35-40 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలంటే ఎలాంటి కమిషన్ రాదు. కమిషన్ రాని వాటికి డబ్బులు ఇచ్చేది లేదు. ఏదైతే కమిషన్లు వస్తాయో ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని 100 కోట్లు పెట్టి ఆ టెంట్లు వేసి, మొన్న గ్లోబల్ సమ్మిట్ అని ఆ సినిమా వాళ్ళ సమ్మిట్ చేసింది చూడండి, అట్లా కమిషన్లు వచ్చేది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎండగట్టే పని ఆమె చేయదు. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు, కానీ కేసీఆర్ గారిని ఏ రైతు అడగలేడు నాకు పెట్టుబడి సాయం ఇవ్వండి అని. కేసీఆర్ గారిని ఏ రైతు అడగలేడు నేను పోతే నా కుటుంబం వీధిన పడుతుంది, నాకు బీమా చెయ్యండి అని. అడగందే రైతు బంధు ఇచ్చిండ్రు, అడగందే రైతుకు బీమా చేసిండ్రు. రైతుకు ఒక్కడికే కాదు, ఆటో కార్మికుల, గీత కార్మికుల, నేత కార్మికుల అనేక వర్గాలకు బీమా చేసిండ్రు. ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోతే కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలి మిగతా వాళ్ళకు. ఇక్కడ రైతుకైతే ఏ రకంగా మరణించినా, ప్రమాదంగా మరణించిండ్రా, మరి తాను సహజ మరణమా, గుండె ఆగిపోయిందా, ఇంకో కారణమా, ఏ కారణంగా రైతు మరణించినా రైతుకు 5 లక్షల బీమా వారం లోపల చెల్లించేట్టుగా ఇట్లా అనేక పథకాలు. ఒక్క పథకం అని కాదు, స్కూలు విద్యార్థులకు, అమ్మాయిలకు హైజీన్ కిట్లు, ఒక్క పథకం అని కాదు. అసలు ఎంతో గొప్ప ఆ మహిళల సంబంధించి మీరు మాట్లాడింది కాబట్టి చెప్పక తప్పదు. మహిళల విషయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ చట్టాలు కూడా బాల్య వివాహాలను ఆపలేకపోయినాయి. ఎవ్వరు సంఘ సంస్కర్తలు కూడా చేయలేని పని కేసీఆర్ గారు చేయగలిగింది. కేసీఆర్ గారు గొప్ప సంఘ సంస్కర్త. స్త్రీల విషయానికి వస్తే స్త్రీ అభ్యున్నతి కోరేటువంటి గొప్ప సంఘ సంస్కర్త కేసీఆర్ గారు. ఎట్లా చెప్పగలను అంటే, కళ్యాణ లక్ష్మితోని ఆయన 18 సంవత్సరాలు నిండి పెళ్లి చేసినటువంటి అమ్మాయిలకు 1,116 ఇచ్చిండ్రు. దానికోసం బాల్య వివాహాలు ఆగిపోయినాయి. 12 నుంచి 15 సంవత్సరాలలో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేవాళ్ళు.
అత్తింటి చాకిరి లేక చిన్నతనంలోనే పిల్లలు కనడం, చదువు లేకపోవడం, భవిష్యత్ తరాల్ని తీర్చిదిద్దే శక్తి లేకపోవడం, ఆడపిల్ల ఆరోగ్యపరంగా మానసికంగా కుంగిపోయేది. అట్లాంటిది 18 సంవత్సరాలు వచ్చేదాకా ఆడపిల్ల పెళ్లి చేస్తలేరు. ఆ వరకు చదివిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండే వరకు చదివిస్తున్నారు. ఇటు చదువులోనూ అటు శారీరకంగా ఎదిగే విధంగా ఆడపిల్లకి ఎంత మేలు జరిగింది. ఇన్ని చేసిన కేసీఆర్ మరి కవిత గారి గొంతును ఎందుకు ఆపేశారు? గొంతు బయటికి రాకుండా ఎందుకు అది చేశారు? తనే చెప్తా ఉంది. నా కాడికి బీడీ కార్మికులచ్చిర్రు, సింగరేణి కార్మికులచ్చిర్రు, ఏదైతే పాలమూరుకు సంబంధించిన వాళ్ళచ్చిర్రు. ఇంతమంది వచ్చినప్పుడు ఆ సమస్యలు కూడా కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాటి గురించి మాట్లాడలేదు. నాకు ఆ బాధ ఇప్పటికి కూడా నేనేం చేయలేదన్న గిల్టీతో నాకు బాధపడుతుందని చెప్తా ఉంది. ఎందుకు ఇన్ని చేసిన వ్యక్తి నేను ఒక నిజం చెప్పన్నా. సాధారణంగా లోక వ్యవహారంలో ఎవరము సర్వజ్ఞులం కాము అంటాం. కానీ నా దృష్టిలో కేసీఆర్ గారు సర్వజ్ఞుడు. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. యావత్తు తెలంగాణ ప్రతి మనిషి అవసరం ఏంటి, ఏ వర్గం అవసరం ఏంటి, ఏ నేల అవసరం ఏంటి, ఏ వాగు నీళ్ళు ఎక్కడికి, ఏ నది నీళ్ళు ఎక్కడికి, ఇట్లాంటి పూర్తిగా అధ్యయనం చేసిండ్రు. మరి బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలోనన్నా పెన్షన్ ఉందా? తెలంగాణలో చేసిండ్రు కదా. మీరు వచ్చి అడగక ముందే బీడీ కార్మికులకు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చిండ్రు. సహజంగా బీడీ పరిశ్రమ మినీ సిగరెట్లు ఎప్పుడైతే వచ్చినాయో బీడీ పరిశ్రమ మూతబడి కార్మికులకు పని దొరకక నెలకు 500,000 రూపాయలు వచ్చే స్థాయి పని కూడా దొరకలేదు. అటువంటి కార్మికులకు 500 1000 వాళ్ళు పనిచేస్తే వస్తాయి. అట్లాంటి వాళ్లకు మరి 2000 పెన్షన్ కేసీఆర్ గారు ఇవ్వలేదా? ఏ వర్గాన్ని కేసీఆర్ గారు చూడలేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరన్న ఆశాలు కానీ అంగన్వాడీలు కానీ వాళ్ళందరికీ 3 జీతాలు పెంచిండ్రు కదా. ఎక్కడ కేసీఆర్ గారి దృష్టి పారనిది ఎక్కడ? ఆయన చూపు పడని మనిషి ఎవరు? అన్ని వర్గాలను కన్న బిడ్డల కన్నా ఎక్కువగా సాదుకున్నాడు. మీరు అసంతృప్తి పొందిండ్రేమో కానీ ప్రజల అసంతృప్తి పొందలేరు. ప్రజలు కేసీఆర్ గారి పట్ల వారి పాలన పట్ల సంతృప్తికరంగా ఉండేది. మరి ఎందుకు అంటే ఇప్పుడు మీరైతే ఏదైతే కొంత చెప్తా ఉన్న విషయాలు మరి కవిత గారికి ఇవన్నీ తెలియదా? మరి ఇన్నిగానం కేసీఆర్ చేసిండు, ఇంతగానం మహిళలకు ఇవి చేసిండు, బీడీ కార్మికులకు అన్ని అంశాలు ఆమెకు తెలియదా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందని నేను చెప్తా. ఇక ఆమె ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం ఉన్నదో అన్నట్టుగా ఆమె ఆలోచనలు ఏంటో తెలియదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నాడు. మరి ఆర్థిక పరమైనదా, లేదా రాజకీయ పరమైనదా, లేదా అధికారాన్ని ఆశిస్తున్నారా, లేదా బీఆర్ఎస్ను దెబ్బగొట్టాలనేటువంటి పథకము, వ్యూహము, కుట్ర ఏదైనా ఉన్నదా? ఇంతకన్నా ప్రయోజనాలు ఎక్కువ ఏదైనా పొందాలనుకుంటున్నారా? తెలియదు. తాను సీఎం అవుతా భవిష్యత్తులో అంటున్నారు. అట్లాంటి ఆశతో బయటకు వచ్చిండ్రా? మరి తాను సరే నిజంగా తాను రాజకీయ పార్టీ పెట్టదలుచుకుంటే, సీఎం కాదలుచుకుంటే, చెప్పాను కదా ఇందాక, చాలా మంది విజయశాంతి గారు పెట్టిండ్రు, కోదండరామ్ గారు పెట్టిండ్రు, నరేంద్ర గారు పెట్టిండ్రు, చాలా మంది ఇంకా కూడా వందలాది పార్టీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, తెలంగాణలోనిగా. మీరు కూడా పెట్టొచ్చు. కానీ ప్రజల కోసం న్యాయంగా పోరాడిన వారు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల కోసం ఉద్యమించిన వాళ్లకు ప్రజలు గుర్తిస్తారు. ఎంతో కొంత గుర్తింపు ఇప్పటికిప్పుడు మిమ్మల్ని సీఎం చేయకుండా మీ స్థాయి ఏదో ఒక స్థాయి గుర్తింపు అయితే లభిస్తుంది. కానీ ఎంతసేపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద బురద జల్లితే మీకేమొస్తుంది? దీని వెనుక కుట్ర ఏంటి, దీని వెనుక వ్యూహం ఏంటి ప్రజలకు అర్థం కాదా? ఆమె 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేవయ్యా రేవంత్ రెడ్డి గారు అని అడగాలి. రైతులకు రైతు భరోసా ఇంకా ఎందుకు ఇస్తలేవు? యాసంగి పంటలు నార్లు వేస్తున్నారు, వరి నార్లు, ప్రశ్నించాలి. ఎందుకు ఎరువుల కొరత ఉన్నది అని ప్రశ్నించాలి. రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ప్రశ్నించడానికి ఉద్యమిస్తూ కూర్చుంటే రోజు ధర్నాలు చేయొచ్చు. అన్ని సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ గారి పాలనలో ప్రజలకు అందినటువంటి సంక్షేమాన్ని కొనసాగనివ్వకుండా ఆ అన్నిటిని కూడా తుంగలో దొక్కుతున్నాడు. వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తనొచ్చు, నిలదీయొచ్చు రేవంత్ సర్కార్ను. కానీ అది జరగడం లేదు. దగ్గర నుండి చూసిన వాటి మీదనే మాట్లాడుతుంది. నేను దగ్గర నుండి చూశాను ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నా అని ఆవేదనతోని కన్నీళ్లు దుఃఖం చేస్తూ మాట్లాడుతుంది కదా. మాకు దుఃఖం రాదా? మాకు ఆవేదన కలగదా? మీరు తెలంగాణ మేము ఇవాళ జాతిపిత అనుకుంటున్నాం, లక్షలాది మంది బాపు అని పిలుస్తున్నారు. నా విషయం వేరు. నేను 93, 94 నుంచే కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూసిన మనిషిని. నేను కూడా తెలుగుదేశంలో ఉన్నాను. సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ అథారిటీ
మెంబర్గా పనిచేశాను మా జిల్లాలో. ముందు నుంచి నేను వారిని సార్ అని గౌరవంగా సంబోధిస్తా. నా నా పిలుపు అట్లనే కొనసాగుతుంది. కానీ అనేక మంది, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ బాపు, బాపు, బాపు అని పిలుచుకుంటున్నారు. అట్లాంటి కేసీఆర్ గారిని నీకు స్వయంగా తండ్రిని పట్టుకొని ఎంత చెడ్డ మాట అమ్మా, అది ఎంత దుర్మార్గమైన భాష, ఎట్లా దుర్భాషలాడతారు? రేవంత్ రెడ్డి స్థాయికి మీరు ఎట్లా దిగజారుతారు? ఏం బీకి కట్టలు కట్టినామని దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నామని మీరు ప్రశ్నిస్తారు కేసీఆర్ గారు. అన్యాయం కదా. స్వయంగా మీ తండ్రి గారిని, ఆయన ఆలోచన ఏంటి, ఆయన వ్యూహాలు ఏంటి, రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చుకోగలిగినాం రైతులకు, బట్టలు ఎండేసుకోవాలి కరెంటు తీగల మీద అని ఎక్కిరిచ్చినటువంటి వాళ్లకు సమాధానం మూతోడు జవాబు, చంప చల్లు అనిపించినటువంటి సమాధానం కేసీఆర్ గారు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి చూపించారు. నాడు బాబు కరెంటు బిల్లులు పెంచితే కేసీఆర్ గారు కరెంటు బిల్లే లేదన్నారు. 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చి అన్ని విధాలుగా పెట్టుబడి సాయం ఇచ్చి సమయానికి ఎరువులు, ఇప్పుడు ఎరువులు కొరత ఉన్నది, ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న వానకాలం పంటకైనా ఇప్పుడు యాసంగి పంటకైనా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రైతులు. అట్లా ఎరువుల కొరత లేకుండా, విత్తనాల కొరత లేకుండా, మరి పండిన ప్రతి పంట గింజను సమయానికి కొన్న వాటికి ధర వేగంగా చెల్లించి రైతుల ఖాతాల్లో వేసి చక్కటి పాలన కదా కేసీఆర్ గారు. నదుల నీళ్లను మలిపిండ్రు కదా, పాడుకున్నాం కదా, తలపున పారుతుంది గోదారి మనసేను మనసెలుక ఎడారి అని కదా. ఈ ప్రాంత కవులు కళాకారులు నినదించండి, పాడండి, దుఃఖించండి వలస పాలనలో ఎప్పుడమ్మా? ఆకలి కేకల తెలంగాణ అని పాడుకున్నాం కదా గద్దర్ లాంటి ప్రజా కళాకారులు. చుక్క నీళ్ళు లేని తెలంగాణను ఇవాళ సుభిక్షమైన తెలంగాణగా ఎట్లా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండ్రు. ఆయన పాలనను మీరు ఎట్లా తప్పుపడతారు? అంతంత మాటలు మీరు ఎట్లా అంటారు? మాకు రాదా దుఃఖం? మీరొక్కరు మండలిలో ఏడిస్తే, మీరొక్కరు మండలిలో ఏడ్చిండ్రు, కానీ కేసీఆర్ గారిని మీరు అన్న మాటలకు తెలంగాణ మొత్తం కంటతడి పెట్టిందమ్మా. తెలంగాణ మొత్తం కూడా కంటతడి పెట్టింది. మీరు కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టిన తీరుకు, ఆయన పాలనను మీరు వేలెత్తి చూపిన తీరుకు యావత్తు తెలంగాణ కంటతడి పెట్టే పరిస్థితి మీరు ఎట్లా తీసుకొస్తారమ్మా? అంటే మనం ఒక సామెత ఉంటది. అంటే ఆడపిల్ల ఏడ్చిన ఇల్లు బాగుపడదు అన్నట్టుగా కవిత గారు కూడా ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. నా ఉసురుతో తగిలిపోతారు. అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్‌గా ఇక కేటీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ, హరీష్ రావు వీళ్ళని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన. అంటే ఎలా చూస్తాను అంటే ఇన్ని రోజులు కన్నీ పెంచి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తిని నీకొక పేరు గాని, అంటే ఈ రోజున కల్వకుంట్ల కవిత అనే పేరు బ్రాండ్ అయిపోయింది. రావు కవిత అంటే ఎవరికి తెలియని పరిస్థితి కనబడింది. అలాంటి పేరు బ్రాండ్ ఇచ్చిన వ్యక్తిని ఉసురు తగిలిపోతావు అనే వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఒక మహిళగా, అంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, ఒక తండ్రిని ఉసురు కొట్టుకొని పోతావు అనే విధంగా మాట్లాడుతుందంటే ఎవరికైనా ఆవేదన అనేది కనిపిస్తుంది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? విచారకరం అండి, విచారకరం. ఒక్క వ్యక్తి కన్నీళ్ళు, మీ కన్నీటి వెనుక కారణాలేంటో ప్రజలు తేలుస్తారు. మీ కన్నీటి వెనుక కారణాలేంటో ప్రజలు తేలుస్తారు. కానీ కోట్లాది జనాభాలో సగమైనటువంటి మహిళ, కోట్లాది మంది మహిళల కన్నీళ్లు తొడవగలిగిండు కదా. ఒంటరి మహిళను దేశంలో ఎవరన్నా గుర్తించిండ్రా? ఒంటరి మహిళకు పెన్షన్ ఇవ్వగలిగిండ్రు. ఇవాళ పల్లెల్లోనే కాదు ఎక్కడైనా వృద్ధాప్యం శాపం. వృద్ధాప్యం ఒక శాపము. బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్యలు, మందు గోళీలకు డబ్బులు ఇవ్వని పిల్లలు ఉంటారు, సంతానం ఉంటారు. రకరకాల కారణాలు, పేదరికమో లేకపోతే నిర్లక్ష్యమో, తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేకపోవడమో, దయ లేకపోవడమో, ఏ కారణంగా అయినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వాళ్లకు 200 నుంచి 2000 పెన్షన్ ఇచ్చింది, వృద్ధాప్య పెన్షన్. వాళ్ళు బీపీ గోళీలు, షుగర్ గోళీలు వేసుకొని ఆయు ప్రమాణాలు పెంచుకున్నారు. వాళ్ళు కేసీఆర్ తమ పెద్ద కొడుకు అనుకుంటున్నారు. ఒంటరి మహిళ అంటే సమాజంలో చాలా చిన్న చూపండి. అటువంటిది ఒంటరి మహిళకు 2000 పెన్షన్ ఇచ్చి ఆమె ఎంతో బతకడానికి, ఎంతో కొంత తినడానికి సహకరించే పరిస్థితి. అలాగే 4 కిలోలు ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని 6 కిలోలుగా చేసి 6 కేజీలు రేషన్ బియ్యం ఇస్తూ, కంట్రోల్ బియ్యం నిబంధన, కుటుంబంలో 4గురికే రేషన్ బియ్యం అన్న నిబంధన ఎత్తేసి కుటుంబ సభ్యులందరూ ఎంతమంది ఉంటే అంతమందికి, ఇట్లా అనేక పేద ప్రజలకు అందేటువంటి పాలన, లక్షలాది మంది ఆడబిడ్డలు, కోట్లాది మంది ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచిన పాలన.
బీడీ కార్మికులకు పెన్షన్ అని చెప్పిన కదా, ఉమ్, 500 1000 పనిచేస్తూ వస్తాయి, 2000 కేసీఆర్ ఇస్తాడు. ఎంత గొప్ప, ఎంత ప్రైవేట్ స్కూళ్ళు కరోనా కాలంలో ప్రైవేట్ స్కూళ్ళు మూతబడితే ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లకు బియ్యం ఇచ్చి నగతిచ్చి నడిపిండు కదా. ఇంతకన్నా గొప్ప తండ్రి ఎవరు ఉంటారు? అందుకే తెలంగాణ జాతిపిత ఆయన. అందుకే తెలంగాణ జాతిపిత ఆయన. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రజల్ని ఇబ్బంది పడకుండా సాధినటువంటి తండ్రి ఆయన. ఆ కుటుంబంలో నిండుకోవచ్చు, కానీ ప్రభుత్వం అప్పులకు వెనకాడలేదు. సంక్షేమం విషయంలో కేసీఆర్ గారు అప్పులకు వెనకాడలేరు, అలాగే అభివృద్ధి విషయంలో కూడా అప్పులకు వెనకాడలేరు. అయినప్పటికీ దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్, దుర్మార్గం చేస్తూ కాంగ్రెస్ ఇవాళ అప్పులు 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 అని చెప్తుంది. కాగింత చెప్పింది 2,90,000 అని చెప్తే వీళ్ళు 8 లక్షలని ఒకడు, 7 లక్షలని ఒకడు, 6 లక్షలని ఒకడు, నోటికి ఎంత వస్తే అంత. రాహుల్ గాంధీతోనే అబద్ధం ఆడిపించింది. నిర్మాణం పూర్తయిన కాళేశ్వరాన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ మాట్లాడతారు. దీన్ని బట్టి కాంగ్రెస్ మాట్లాడే మాటల్లో నిజం ఎంత, డొల్లతనం ఎంత స్పష్టమవుతుంది కదా. మరి అదే బాటలో తాను నడిస్తే, తండ్రినే నిందిస్తే తెలంగాణ అంతా ఇవాళ అవ్వతాతలు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, సమస్త తెలంగాణ ప్రజానీకానికి పెద్ద కొడుకు, వాళ్ళందరి దీవెనలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు, కేసీఆర్ గారికి ఏం కాదు. పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. కవిత గారు పిల్లి ఉట్టి మీద ఉన్న పాలు తనకు కావాలి, ఆ ఉట్టి తెగిపోనని పిల్లి శాపం పెడుతుంది, ఆ ఉట్టి తెగదు. మరి కవిత గారు ఒక్కరిగా వచ్చి తానేం ఆశిస్తుందో, మరి ఎందుకోసం శాపనార్థాలు పెడుతుందో ఆ శాపనార్థాలు పనిచేయవు. దీవెనలు ఎక్కువ ఉన్నాయి శాపనార్థాల కంటే కూడా. తెలంగాణ ప్రజలందరి దీవెన కేసీఆర్ గారి మీద. ఇంకొక విషయం అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అసెంబ్లీలో మాట్లాడిన విషయం మనం చూసాము. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే కవిత గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అటు కడియాసియారి దానం వస్తారని అనుకున్నాము, వాళ్ళు వచ్చినప్పుడు కవిత కూడా వస్తుంది అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. అంటే నిజంగా వెళ్ళే అవును, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అన్నారు ఆమె చేరబోతుందని. మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నేత, ఆయన కూడా అన్నారు. సరే, ఆ స్వేచ్ఛ ఆమెకుంది, ఎక్కడైనా చేరని, ఎటైనా బీజేపీలో చేరుతారా, తన మీద ఉన్నటువంటి వాషింగ్ పౌడర్ కదా బీజేపీ, ఆమె మీద ఉన్నటువంటి మద్యం కేసు, దాని సంగతే మర్చిపోవాలి బీజేపీ అనుకుంటే బీజేపీలో కూడా చేరొచ్చు, కాంగ్రెస్లో కూడా చేరొచ్చు. ఓకే, ఆమె ఇష్టం. ఆమెకు ఎక్కడ మేలు జరుగుతుంది అనుకుంటే అక్కడికి పోని. ప్రజల మేలు కాదు, తన వ్యక్తిగతంగా తనకి ఏది మేలు చేస్తే అటు పోతా అనుకుంటే పోని. ప్రజలకు మేలు కేసీఆర్ గారు ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజల మేలు, తెలంగాణ రాష్ట్ర మేలు, తెలంగాణకి ఏం కావాలి కేసీఆర్ గారు ఆలోచిస్తారు. ఆమె ఎక్కడికైనా పోని. కానీ బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన మీద దుమ్మెత్తి పోసే దుష్ప్రచారాలను ఎవరు నమ్మరు. ఆ పని చేయడం సమంజసం కాదు. అదొక్కటే తనకు చేసే సూచన. మీరు నిజంగా ఆ పార్టీలో చేరాలనుకుంటే ఆ పార్టీని నిందించకండి, చేరండి. కాంగ్రెస్ లో చేరాలని ఉంది, ఏం అనడానికి వీల్లేదు. చేరే పార్టీని ఎట్లా అంటారు? బీజేపీలో చేరాలని ఉంది, ఆ పార్టీని మీరు తప్పబట్టే ఇది ఉండదు, చేరండి. వాషింగ్ పౌడర్ మీ మీద కేసు వాళ్ళు ఎత్తేస్తారు, ఆ సంగతి మర్చిపోతారు, పక్కన పెట్టేస్తారు, చేరండి. కానీ బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ప్రజల్లో మీకు గౌరవం తగ్గుతుంది. మీకు ఇప్పటి వరకు తెలంగాణ సమాజంలో ఉన్నట్టు కొద్దో గొప్ప గౌరవం తుడిచిపెట్టకపోతుంది. కేసీఆర్ గారి పాలనను, కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తే, ఆయన చిత్తశుద్ధిని శంకిస్తే, ఆయన పాలనలో అవినీతి జరిగిందని మీరు చెప్తే ప్రజలు నమ్మరు. తప్పకుండా మీకు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, ప్రజల్లో మీ గౌరవం తగ్గకుండా మీరు చూసుకోండి. అంటే కవిత గారు ఇటు కాంగ్రెస్ లోకి వెళ్ళినా, బీజేపీలోకి వెళ్ళినా కానీ ఇప్పటికే చాలా మంది సీనియర్లు కొట్లాడుకుంటా ఉన్నారు పదవుల కాడ. ఇక కాంగ్రెస్ విషయం అయితే మంత్రుల సంబంధించి ఇప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయలేదు, నాకు కావాలని ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా, ఆయన కూడా హైదరాబాద్ నుండి నాకు కావాలని ఆయన కొట్లాడుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది సీనియర్ నేతలు. ఇక బీజేపీ విషయం కూడా మనం చూస్తాం, అటు బండి సంజయ్ ఒకవైపు, ఇటు ఈటెల ఇంకొక వైపు, అటు రఘునందన్ రావు ఇంకొక వైపు. ఇంత గందరగోళం ఉంటే ఒకవేళ కవిత అందులోకి వెళ్ళినా కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? ఒకటి, కాంగ్రెస్ లో పదవులు కొనే సంస్కృతి ఉందండి. లేదనంటే అట్లొచ్చి ఇట్లా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా అవుతారు? ఆయనే చెప్పిండ్రు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈయన ఎన్ని కోట్లు ఇచ్చి ఆ పదవి కొని తెచ్చుకున్నారు. ఆయనకు పెట్టుబడి పెట్టేటువంటి ఆంధ్ర బాబులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గురువులు ఉన్నారు, ఆంధ్ర బాబులు ఉన్నారు.
ఆ బ్రీపుడ్ బాబు 50 లక్షలు ఇచ్చి పంపించింది మనం చూసినాం కదా, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది చూసినాం కదా. ఆయన వెనుక చంద్రబాబు గారు ఉన్నారు, కోట్ల సాయం అందించే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. ఆయన అట్లా కొన్ని తెచ్చుకున్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఎంతో మంది సీనియర్లను కాదని ఆయనకు పిసిసి ఇచ్చి, ఎంతో మంది సీనియర్లను కాదని ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చిందంటే కాంగ్రెస్ లో వ్యాపార సంస్కృతి, పదవుల్ని కొనొచ్చు. కవిత గారు కొంటారు, దాందేముందండి. కవిత గారు పదవులు కొంటారు. బీజేపీలో బీజేపీ విషయానికి వస్తే మరి అక్కడ రేపు పొద్దున తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. తెలంగాణలో బీజేపీని నమ్మే పరిస్థితి, 8 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళు 8 పోయి 16 అయినా అధికారంలోకి వచ్చే ఇది లేదు కదా. ఒకవేళ కవిత గారు వస్తే బలం కలిసి వస్తే అధికారం వస్తుంది అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఆశతో ఏమన్నా వాళ్ళు హామీ ఇవ్వచ్చు. ఆశతో ఇంతకుముందు ఆయన ఎవరో స్వామీజీ ఉంటుండే, ఆయనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించారు. ఆయన ఇప్పుడు లేరు బీజేపీలో. మీకు గుర్తుందో లేదో కానీ ఎవరో ఒక సన్యాసిని, ఒక స్వామీజీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఇది ఉంది గతంలో. అట్లా ఏదైనా పార్టీ బలపడడానికి వాళ్ళు ఏమైనా చేస్తుండొచ్చు, ఏమైనా హామీ ఇస్తుండొచ్చు. ఏమాత్రం జ్ఞానం లేనటువంటి ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తాం. హైదరాబాద్ ఎన్నికలు మళ్ళా రాబోతున్నాయి. హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బండి సంజయ్ గారు ఏం చెప్పిండ్రు ఆ రోజు, ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తాము. ఇది ఎక్కడ మూర్ఖత్వం, ట్రాఫిక్ చలాన్లు ఎట్లా రద్దు చేస్తారు అంటే ట్రిపుల్ రైడింగ్ ని యాక్సెప్ట్ చేస్తాము, రాంగ్ రూట్ లో పోతే యాక్సెప్ట్ చేస్తాము, ఏ రకంగా ప్రయాణం చేసినా యాక్సెప్ట్ చేస్తామంటే అసలు రవాణా వ్యవస్థ ఉంటుందా? ప్రమాదాలు జరగవా? స్తంభించిపోవా? ప్రయాణాలు గమ్యస్థానాలకు చేరగలుగుతారా? అసలు మరి నియంత్రణ లేని ట్రాఫిక్ వ్యవస్థతోని ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ మాత్రం అవగాహన లేకుండా ఆయన మాట్లాడారు. ఇంకా అప్పుడు వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో కారు బండ్లు పోతే మేము కొనిస్తామన్నారు. ఏమయ్యా మీరు బండ్లు ఇప్పిస్తామన్నారు, కార్లు ఇప్పిస్తామన్నారు అంటే ఇన్సూరెన్స్ ఉండదా అన్నారు. ఇగో ఈ మాత్రం జ్ఞానం ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయినరు. ఇక కవిత గారు మంచి వక్త, నాయకురాలు, మాట్లాడగలరు, విషయ పరిజ్ఞానం ఉన్నది. ఆమె ఎందుకు గారు బీజేపీలో చేరితే కేంద్ర మంత్రి అవుతారు, లేదనంటే గతంలోనే ప్రకటించిండ్రు ఒకవేళ కేంద్రంలో అవకాశం ఇస్తే దాని మంత్రిగా చేరుతానని చెప్పి ప్రకటించిండ్రు. కాబట్టి కవిత గారు కూడా అవకాశం బీజేపీ ఇవ్వదని అనుకోవడానికి వీల్లేదండి. అట్లాంటి కనీస పరిజ్ఞానం లేనటువంటి, కనీస పార్లమెంట్ లో 2 మాటలు మాట్లాడలేనటువంటి, నా హిందీ మాట్లాడలేరు, నా ఇంగ్లీష్ మాట్లాడలేరు, నా తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేరు, అట్లాంటి బండి సంజయ్ గారు మంత్రి అయినప్పుడు ఇక కవిత గారు గారని అట్లా బీజేపీలో కానీ ఇట్లా కాంగ్రెస్లో కానీ ఎక్కడన్నా చేరండి, మీ భవిష్యత్తును మీరు ఇది చేసుకోండి, మీకు ఇక్కడ లేదు అవకాశాలు, మీకు ఇక్కడ మరి ఎంపీగా ఇచ్చారు, ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీకి ఇచ్చిండ్రు, ఇవి చాలవు అనుకుంటే మీరు బయటకు వెళ్ళండి, కానీ బీఆర్ఎస్ మీద బురద చల్లకండి. ఇంకోటి జాగృతి తన ఒక రాష్ట్రకు సంబంధించిన కొంతమంది నియమించుకుంది. సరే కవిత అంటే విమర్శిస్తా ఉంది, తన యొక్క పొలిటికల్ సంబంధించిన దారి అనుకుందాం. ఆ రాష్ట్ర నాయకుల్ని నియమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కేసీఆర్ మీద బురదెత్తి పోస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక విధాలుగా విమర్శిస్తూ ఉన్నారు. వాటిని ఎట్లా చూస్తా ఉన్నారు? మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నారు కొంతమంది, వాళ్ళ పేర్లు మనం చెప్పలేం కానీ కొంతమంది అయితే మీ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అటు చిన్న చిన్న కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విధాలుగా విమర్శలు చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు వీటిని? వాళ్ళు కేసీఆర్ గారు చెప్తూ చిన్న అని చెప్పడానికి అంగుష్ట మాత్రులు, రేవంత్ రెడ్డి గారినే అంగుష్ట మాత్రుడు అన్నారు. ఇక కార్యకర్తలు వాళ్ళు ఏ స్థాయి వాళ్ళండి, వాళ్ళు మాట్లాడితే లెక్కలోకి తీసుకోదగ్గది కాదు. ఇంకొకటి, ఆవు పొలంలో మేస్తే దూడలు ఒడున మేస్తాయా? కవిత గారే విమర్శించినప్పుడు ఆమె అనుకున్నటువంటి చిన్న చిత్తక కార్యకర్తలు విమర్శించకపోతే ఏం చేస్తారు? సవాలు చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ నేతలకి, సవాలు చేస్తారు. అదే ఏనుగుల మీదకి సున్నాలు అందించడం అంటారు కదండి, అట్లాంటిది వాళ్ళ స్థాయిని మించి వాళ్ళు, ఎందుకంటే రాష్ట్రంలో అట్లాంటి వాతావరణం వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక ఎవరిని నిందించాలి, ఏ స్థాయి, ఎవరి స్థాయి ఏంటి, ఎవరి మీద ఆరోపణలు చేయాలి, లేదంటే ఎవరిని విమర్శించాలని స్థాయిని మరిచి మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మరి కవిత గారి స్వయంగా ఆమె పొలంలో మేస్తా ఉన్నది. ఇక దూడలు, ఆమె వెనుకున్నటువంటి దూడలు ఒడ్డును ఎట్లా మేస్తాయి, పంటను ఎట్లా కాపాడుతాయి? పంట చేను కేసీఆర్ గారు, పంట చేను బీఆర్ఎస్ పార్టీ. ఆ పంట 10 కాలాలు పచ్చగుండాలి. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి పాలన అవసరం, కేసీఆర్ గారు అవసరం. మరి ఇట్లాంటి స్థితిలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం, పాలకపక్షంలో ఉన్నప్పుడు అట్టి పెట్టుకొని ఉండడం, ఉమ్. ఇప్పుడు ఏదో కొత్తగా తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అనడం, తనకు అవమానాలు జరిగినాయి అనడం, తన నియంత్రించింది అనడం, ఇది ప్రజలైతే అర్థం చేసుకోరు. ఏమన్నా చెప్తారా జాగృతి రాష్ట్ర నాయకులకి మీ నుండి? వాళ్ళు సవాల్ విసురుతా ఉన్నారు కదా, ఇవన్నీ ఇవన్నీ అవినీతి చేయలేదని చెప్పండి అనే విధంగా సవాలు విసురుతా ఉన్నారు. కేసీఆర్ అప్పట్లో కేసీఆర్ సంబంధించిన నాయకులు కాళేశ్వరంలో అవినీతి చేయలేదా, లేకుంటే ఏదైతే గొర్రెల స్కామ్ సంబంధించిన అవినీతి చేయలేదా, బియ్యం రేషన్ బియ్యం దాంట్లో కూడా అవినీతి చేయలేదా, ఇవన్నీ మా కాడ లెక్కలు ఉన్నాయి, మీరు చేయలేదని మాకు నిరూపించగలుగుతారా, మేము చేశారని నిరూపిస్తామని సవాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏదైనా ఉంటే నిరూపించుకొని అండి. రేవంత్ రెడ్డి గారే రోజు ఒకటి ముందటేసుకొస్తాడు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్న టెలిఫోన్ అంటాడు, మొన్న ఈ కార్ రేస్ అంటాడు, రోజు ఒకటి ముందటేస్తాడు. వీళ్ళెంత లెక్కలకు కూడా తీసుకోదగ్గ స్థాయి కాదు, లెక్కలకు కూడా తీసుకోదగ్గ స్థాయి కాదు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. మా లక్ష్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి దోకా మోసం ఎండగట్టడం. రేవంత్ రెడ్డి మెడలు వంచి మేము అరాకొరానన్నా కానివ్వండి, పూర్తి శాతం చేయలేకపోనివ్వండి, 2 లక్షల రుణమాఫీకి వెంటబడి ఆసగమన్నా చేయించగలం. అరాకొరనన్నా కానివ్వండి, మరి ఆ 2 పంటలకు ఎగవేసినా ఇంకో 2 పంటలకు ఒక పంటకే ఇచ్చిండ్రు, ఆ ఒక పంటకైనా ఇప్పియగలిగినాం. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలని పోరాటం చేస్తాం. మరి బోనస్ ఎగవేసిండ్రు యాసంగి సన్నవడ్లయి, ఇప్పుడు వానకాలం సన్నవడ్లయి సగమే ఇచ్చిండ్రు. ఇట్లాంటి విద్యార్థుల మరణాల మీద స్పందించాలని, గురుకులాల విద్యార్థుల మీద, నిరుద్యోగులు నిన్న ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మరి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి మరి మీరు ఉద్యోగ నియామకాలు చేయాలని జాబ్ క్యాలెండర్ అంటారు ఏమాయ రేవంత్ రెడ్డి గారని మేము ప్రశ్నించేది అధికార కాంగ్రెస్ పార్టీని. మేము ప్రజల పక్షమే పోరాడతాం, మేము ప్రజల పక్షాన ఉంటాము. అధికార కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వీటి మీద మా పోరాటం. ఇక అవినీతి అంటారా, ఇదివరకే ఉదాహరణ చెప్పిన అవినీతి వీళ్ళు ఎట్లా బట్టగాల్చి మీదేస్తారంటే, ఎంత అవాస్తవాలు అంటే, ఎంత అబద్ధాలంటే చిన్న పిల్లలకు కూడా చెప్పినా నమ్మరు. 96,000 కోట్లతో నిర్మాణం పూర్తయినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? అసలు పెట్టుబడే 1,00,000 కోట్లు కాదు. ఇగో ఇట్లాంటి మాటలు అన్ని కూడా ఏ విషయంలో కవిత గారు మాట్లాడినరా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా, కవిత గారి వెనుక అనుచరులు మాట్లాడినరా, ఎవరైనా చిన్న చితక లీడర్లు మాట్లాడినరా, ఎవరన్నా మాట్లాడండి. ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్యేనో, మాజీ మంత్రులు ఎవ్వరు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి కూడా తన వెనుక వెళ్ళలేరు కూడా. మేమంతా కేసీఆర్ గారి వెన్నంటే ఉంటాం. మా అధినేత కేసీఆర్ గారు వారి సూచనలకు మేరకు పనిచేస్తే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఉద్యమంలో ఉండి రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళము ఇవాళ తెలంగాణ రాష్ట్ర మేలు కోసం ఆయన వెన్నంటే ఉంటాం. ఎప్పుడైనా మాట్లాడారంటే ఈ సందర్భం కవిత గారు బయటకు వచ్చినాక మీరున్న కవిత గారు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? లేదండి, ఇప్పుడు కూడా ఏం లేదు. ఒకవేళ కవిత గారికి ఈ సందర్భంలో అంటే ఇన్ని గట్ల జరిగినాయి కదా, ఒకవేళ మీకు అనుకోకుండా మీకు ఎదురైతే మీరు ఏం చెప్పాలనుకుంటారు కవిత గారితో? ఒకవేళ మాట్లాడాల్సిన సందర్భం వస్తే కవితకి ఏం చెప్తారు? నేను గతంలోనే చెప్పే ప్రయత్నం చేశాను. ఇది పద్ధతి కాదు, కేసీఆర్ గారు అడుగుజాడలు నడుద్దాం, ఇది పద్ధతి కాదని చెప్పే ప్రయత్నం చేసిన, ఏదో సందేశాత్మకంగానో ఏదో రూపంగా చెప్పే ప్రయత్నం చేసిన. ఇక చెప్పంగా వీననోళ్ళను ఏం చేయాలండి? తెలంగాణలో ఏమంటారు? చెప్పంగా వీననోళ్ళను చెడంగా చూడాలి, అంతకన్నా ఏం లేదు. ఏం చెప్పారు అనుకుంటారు? ఇంకా అంతే. ఆల్రెడీ చెప్పంగా నేను ఒక మెసేజ్ చేసిన అండి, మీరు బీఆర్ఎస్ లోనే ఉండాలి, బీఆర్ఎస్ లోనే కొనసాగాలి, కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష, ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేయాలి, మీరు నాయకురాలు, మీరు వక్త, మీరు బాగా మాట్లాడగలరు, మీరు ఉండాలి, మీ అవసరం బీఆర్ఎస్కు ఉంది, మీరు ఉండండి అని నేను వేడుకున్నా. తను వినలేరు. ఇంకా విననప్పుడు ఏం చెప్తాం? అదే మాట అంటున్నా కదా, చెప్పంగా విననోళ్ళను చెడంగా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆకాశం మీద మొన్నేస్తే అది మళ్ళీ తిరిగి మన మీద పడిపోతుంది అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్ని ఆరోపణలు చేసినా కానీ అవి తిరిగి ప్రజలే సమాధానం చెప్తారు. సూర్యకిరణాలను ఆమె మీద పడ్డప్పుడు ఆమె ప్రకాశించింది. ఈరోజు శూన్యంలో పోయి నిలబడి ఆమె చీకట్లో ఉంటా అంటే ఎవరు కాదనరు అనే విధంగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ కాలం మరి ఆమె ఏ విధంగా వెళ్తుందనే, ఆమె డిసిషన్ ఏందనేది కూడా ప్రజలు కూడా ఆమెకి సహకరిస్తే నిజంగా ప్రజల పక్షాన కొట్లాడతారంటే
5 సంవత్సరాలు కాకపోయినా, 10 సంవత్సరాలు కాకపోయినా, 15 సంవత్సరాలు కాకపోయినా ప్రజలు ఏదో ఒకటి చేస్తారు. అది చాలా వరకి మనం చూసాము. మరి కొట్లాడుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరొక నేతతోని మీ ముందుకొస్తున్న. సైనింగ్ ఆఫ్ మీ అనిల్.